బార్ భలే రెడీ అయ్యావునా నీ డ్రెస్ ఏంటిది వాటర్ మిలన్ ఓ చెప్పులు కూడా వేసావు క్యూట్గా ఉన్నావు నాన్న ఈరోజు ఏది వీడియో తీస్తా వెనక్కి తిరుగు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ బాగున్నావు నాన్న ఏమ్మా అద్విత ఏమైంది నాన్న అక్కడ తగిలిందా చెయ్యి చూపి ఈక్కిపోయిందా ఈక్కిపోతే చూపి ఏళ్ళు చూపి నీ ఏళ్ళు చూపి బా దెబ్బ తగిలిందా ఇంజక్షన్ వేద్దామా ఇంజక్షన్ వేయాలా వద్దా వావ్ బ్యూటిఫుల్ వీడియోలోనే ఉంది బాగానే ఉందిలే ఇంకా రెడీ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసిన కవిత బ్యూటీ పార్లర్ ఏంది అద్విత అది అదేం లేదా అది ఒక నిమిషం పట్టుకోవచ్చు కదా నువ్వు మా బాబది నాది వైట్ షర్ట్ క్యాబ్ కోసం వెయిటింగ్ డే 3 డోమ్ ಈಗ ಫ್ಲವರ್ ಡೋಮು ఇది డోమ్ కవుతా అదే ఫ్లవర్ డోమ్ చూపిస్తా అన్నీ ఉన్నాయి ఆ చెట్టు చూడు కదా మొదలు చూడు అది చెట్టుకి ఆ చెట్టు మొదలు చూడు ఎట్టుందో ఓ రే నాయన ఎంతలా ఉంది చూడండి చెట్టు ఏం లేదు ఇది కూడా చూడు ఇది బోన్సాయి అమ్మమ్మ ఊళ్ళో ఉన్నది సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ ఫ్లవర్స్ మెయిన్ ఫ్లవర్సా ఓకేనా జూమ్లో ఫ్లవర్స్ కనపడుతుంది అట్రాక్ట్ అది కదా ఇది ఆస్ట్రేలియన్ గార్డెన్ అంట ఇండియన్ గార్డెన్ కూడా చూద్దాం ఇండియన్ గార్డెన్ కూడా అంట ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటే ఇది ఆస్ట్రేలియన్ గార్డెన్ ఇదంతా ఇదేంది కాదు ఈ చెట్టు చూడు ఇది ఏందో పాము పరున్నట్టు ఉంది ఆ చెట్టు పేరేంది గ్రాస్ ట్రీ అంట ఎలా ఉంది చూడండి ఆ మాను భయంకరంగా ఉంది సూపర్ ఉంది అసలు చెట్టు ఇది ఆ గ్రాస్ ట్రీ చిన్నప్పుడు చూడండి చిన్న గ్రాస్ ట్రీ అదిగో ఇంకా మొదలు చిన్నది ఉంది ఇది ఇంకా పెద్దది ఉంది దాని పిల్లది వావ్ ఇది వచ్చేసి రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అదే ఆస్ట్రేలియన్ అన్నారు కదా అందుకని యాషెస్ వావ్ మొక్కల ప్రియులు చూడాల్సిన వీడియో ఇది
మా కవితకు బాగా ఇష్టం కాబట్టి కవిత చల్లగా ఉంచున్నాడా. ఏసీ ఎక్కడ ఉంది? ఏసీ ఏమీలా, ఎక్కడే ఏసీ ఉంది. ఎండ కూడా తగులుతుంటే ఇవన్నీ బతకాలి కాబట్టి ఇది కవర్ చేశారు, ఎండ డైరెక్ట్గా పడకుండా. చల్లగా ఎందుకు? చెట్లు చూడు ఎట్టనేవా, ఇంకా చల్లగా వండుకుంటే ఎందుకు? ఏసీ లేదే, ఏం పాడు. వావ్ 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 వావ్. ఏదే ఎక్కడుంది? సౌత్ అమెరికన్ గార్డెన్ అంటది అది. అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా దిగు, నేను ఎత్తుకుంటా పాపం కొంచెంసేపు ఆగి. ఏదే సౌత్ ఆఫ్రికా గార్డెన్ బాగుంది కదా. ఇదేంటి? అది కూడా సౌత్ ఆఫ్రికా గార్డెనే, మొత్తం చూపిస్తా. ఇది వచ్చేసరికి ఇక్కడ వెంటనే సౌత్ అమెరికా గార్డెన్. సౌత్ అమెరికా గార్డెన్ ఇది. ఎంత క్యూట్ ఉన్నాయి చూడ, ఫ్లవర్స్, ప్లాంట్స్, ఆ బొమ్మలు, టైస్. ఇది మన ఇల్లు అయితే భలే ఉంది. మన ఇంట్లో అయితే పెంచితే ఎంత బాగుంటాయి. ఇది ఎట్లా ఉందో బా. ఇది ఏంటి? తులిప్ అయ్యి కాదు చూడు, ఈ ఫ్లవరు లిల్లియో బుల్లియో ఏముందో చూడు. ప్లాస్టిక్ లాగా ఉంది, రియల్ ప్లాంట్, సూపర్ అంతే, అని పేరేం లేదు. ఇవి అక్కడ ఎవరో పాపం పెళ్ళి ఫోటోషూట్కి వచ్చారు, మూడు పిల్లము. ఫోటోషూట్ అదిరిపోద్ది ఇక్కడ. ఈ ఫ్లవర్స్ ఏం ఫ్లవర్స్ తెలియదు కదా. ఇది ఒక ఫ్లవరు, ఎన్ని ఫ్లవర్స్. ఆ మాన్ చూడు కదా, నిజంగానే చెట్టు అది. ఆ చెట్టు మాన్ చూడండి, రియల్ ట్రీనే అనుకుంటా. ఈ చెట్టు మాన్ చూడండి, అది ప్లాస్టిక్ ఎందుకే? అది చెట్టే కదా, అది ఎందుకు అంతలా ఉంది? ఆ మాన్ చూడు కదా, ఇది చూడండి. ఈ మాను ఎంత ఉందో చూడండి. చెట్టు చూడండి, కాయన తెలిసి కట్ చేసి మాన్ చేశారు కదానే. సో ఈ టూ కూడా, ఈ మాన్ చూడండి చెట్టు ఆకులు అంతే, ఈ మాన్ చూడండి చెట్టు ఇంతే, ఇంకంతే చెట్టు. మానేమైంది పద్ది. ఈ చెట్టు ఇది ప్లాంట్ స్లీపింగ్. మెయిన్ అదమ్మా, మెయిన్ ఏరియా అది. అక్కడికి పోవాలి మనం ఇప్పుడు. ఇది మెయిన్ ఏరియా. మనం అంతా తిరిగి వాటికే షాక్ అయ్యాం, వీటికి షేక్ అవ్వాల్సి వస్తుంది. ఓరే ఫ్లవర్స్ అన్నీ ఏడే ఉన్నాయి నాన్న. పైకి వస్తే అర్థమైంది. చూడు ఈ చెట్లు చూడు ఎట్టునే. ఇక్కడ ప్రశాంతంగా వచ్చి ఎంతసేపు కూర్చోవచ్చు కూడా, భలే ఉంది. సో ఇది దీనికి వచ్చేసి 2000 రూపీస్ పడింది. ఎంట్రన్స్ మాత్రం ఫ్రీ. ఎంట్రన్స్ వచ్చి బయట డోములు అవి ఇవి చూడొచ్చు. కానీ ఈ లోపలికి వచ్చి ఈ ఫ్లవర్ డోమ్ చూడాలంటే 2000 రూపీస్. ఫ్లవర్ డోమ్ ప్లస్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తే, ఆ రెండు కలిపి 2000, 4000 పడింది మనకి. నెక్స్ట్ ఏది? అడిగిపోదాం డైరెక్ట్గా. ఇది హౌస్ అనమాట. ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఇదిగో పోదాం. ఇది ఎంట్రన్స్, నో ఎంట్రన్స్, బట్ వీడియో తీయచ్చు. ఒక్కొక్కటి అద్భుతాలు కవిత, ఒకదాని మించింది ఒకటి. జూమ్ చేసి చూపిస్తు చూడు ఆ ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఎట్టో. ఒక్కొక్క ఫ్లవర్ అద్భుతాలు అంతే. అదొక ఫ్లవర్, అది ఏ చెట్టో ఏందో. నెక్స్ట్ ఇంకోటి అక్కడ చూడచ్చు కదా ఎలా ఉన్నాయో.
అవి చూడు అసలు ఇవన్నీ బాగున్నాయి. ఇంకేమున్నాయి అక్కడ చూడు, ఇంకో ఫ్లవర్స్ ఏంటి చూడు, ఫ్లవర్స్ అవి కూడా. అక్కడ తులిప్స్ చూడు అక్కడ చూసి. వావ్, ఫోటోలు ఎందుకు? పాపని నాకు ఇస్తే పాప ఏమో రాపోయా. పిల్లలతో మాత్రం రాబాకండి, మా జీవితం అంత ఏజ్ వాళ్ళతో రావద్దు ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు నిద్రపోతా ఉంటారు పాపం. ఏది చూసావు? బర్డ్ అది ఎక్కడ చూపి బుజ్జి? అమ్మాయి ఇప్పుడు లేచింది. ఎక్కడ నాన్న, ఎక్కడికి వెళ్దాం? నువ్వు దిగు దిగు, ఫ్లవర్ కొద్దాం. దిగు నాన్న, దిగు, ఫ్లవర్స్ కొద్దాం రా. లేచింది, దేవుడా కోఆపరేట్ చేయి. ఫోటో తీద్దామా? నీకాడుందా అలాంటిది? ఫ్యాన్ ఎక్కడుందిరా? ఓహో, ఈ ఫ్యాన్ చూడుకోతా, ఫ్యాన్ చూస్తుంది. దాన్ని చూసి ఫ్యాన్ అంటుంది. సో ఈ ఫ్లవర్ డోమ్ వచ్చేసరికి మొత్తం 4 ఫ్లోర్లు. ఇప్పుడు మేము 4th ఫ్లోర్కి ఉన్నాము. మేమెంతా స్టార్టింగ్లో ఉందనుకున్నా, 4th ఫ్లోర్కి వచ్చాము. వేరే వాళ్ళు వస్తుంటే లిఫ్ట్లో 4th ఫ్లోర్లో కూడా ఉన్నాయి చెట్లు, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. మేబీ 2nd, 3rd కూడా ఉందో లేదో తెలీదు, చూడాలి. చూసిన తర్వాత అప్డేట్ చేస్తా. చాలామంది నాకు తెలిసి కింద చూసి వెళ్ళిపోతారు అనుకుంటా, ఇంతేమో అని. తిరిగి 4th ఫ్లోర్లో కూడా ఉన్నాయి. అవుతారా? ఎందుకు అవుతావు? ఒకటి తీసుకున్నా చాలా గుచ్చుకుంటే కాబట్టి గ్లాస్ పెట్టారు. కలబంద, ఎదుగు పెద్ద కలబంద. దాని పేరు పెన్నెట్ట ఏదో రాశారే, లేడీస్ హెడ్ అంటది. లేడీస్ హెడ్, ఇదే లేడీస్ హెడ్ అని అందరూ అర్థమవుతా? ఓహో, లేడీస్ హెడ్స్ లాగా ఉంటుందనా ఈ మొక్క? ఏ మొక్క? ఈ మొక్క అదేలే, మొక్క లేడీస్ హెడ్స్ లాగా జుట్టు వచ్చినట్టు ఉంటుందని. మన ఇండియాలో కూడా ఉన్నాయి నాన్న, అవి ఉన్నాయిలే. ఇంత కప్పులు అమ్ముతారు. అదే అమెజాన్ లో కూడా ఉన్నాయి. లీవ్స్, ఆకులు అయ్యే గుచ్చితే మళ్ళీ వస్తాయి. అదేలే, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఈ మాంజుడు ఇది మన చెట్టు మనకు ఉంది ఊర్లో. ఇంట్లో ఉందే? ఇంట్లో లేదు, నాటాలి. ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయిలే. సో మేము ఉన్న 4th ఫ్లోర్ నుంచి ఇందాక మేము ఉన్న ప్లేస్ అది. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉంటాయో. ప్రతి అడుగున ఫ్లవర్స్ చూడండి, మొత్తం ఫ్లవర్స్. ఇందాక కవిత అక్కడ తిరిగి రీల్ కూడా పెట్టింది. సో అది 1st ఫ్లోరు, ఇది 4th ఫ్లోర్. అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉన్నాయి ఫ్లవర్స్. ఓన్లీ ఇదే ఫ్లవర్ డోమ్ అంటే ఇది ఒక్క ప్లేస్ ఇంకా ఆ సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఆ ఫ్లోర్లో చాలా చోట్ల ఫ్లవర్స్ ఉన్నాయి. ఇగో ఇక్కడ అన్ని ఫ్లవర్సే. కొన్ని దగ్గరలో ఫ్లవర్స్, అన్ని ప్లాంట్స్, ట్రీస్. ఇప్పుడు మనం ఇది అయిపోయిన వెంటనే అక్కడికి వెళ్ళాలి మనం. సింగపూర్ ఫ్లైయర్ బిల్డింగ్స్, అక్కడికి వెళ్ళి మొత్తం చూస్తాం. ఇవన్నీ మన గార్డెన్స్లో అమ్ముతుంటారు. ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏమ్మా చెట్లునా ఇవన్నీ? చెట్లునా? గుచ్చుకుంటాయి. అమ్మో వద్దు, ఇవి కూడా గుచ్చుకుంటాయి. మష్రూమ్ హట్ అది బొమ్మ. అదిగో బొమ్మ. అక్క హాయ్ చెప్పు. ఈరోజు ఏదో కోఆపరేట్ చేస్తుంది నా కూతురు, వెరీ హ్యాపీ. కట్ చేసి మధ్యలో మట్టి పోసి నాటారు, లేదా అదంతా పుచ్చిపోతే ఏమన్నా మట్టి పోసి నాటుకుంటారు. తాకూడదు కదా, తాకొద్దు అమ్మా. అక్క సైడ్ చూస్తా చూడు. అక్క నాన్న ఫోటో తీస్తాను. ఒకసారి మూత బాబెట్రా, ఒక్కసారి మూత బాబెట్రా, మూత బాబెట్రా. ఈ అక్క దగ్గర ఫోటో తీస్తా అనేది మూత మాత్రం మూత తిప్పురా, బాగా తిప్పు. మరి అట్ట కాదురా, మంచిగా పెట్టరా. డ్రెస్ భలే ఉంది నాన్న నీ డ్రెస్ ఈరోజు. ఏది దీన్నే అంటే ఇది మామూలు ఇళ్ళలో నాటుతారు. ఎట్నే సూపర్ ఉంది. అవన్నీ తెచ్చి నాటైతే. సో ఇంక మనం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళి అబ్జర్వేషన్ డెస్క్ ఉంది, ఇది
సూపర్ గ్రోవ్ ట్రీ అని, అది బాగుంటుంది. ఆ ట్రీకి దగ్గరలో బ్రిడ్జి మీద నడుస్తాం మనం ఇప్పుడు. అక్కడికి వెళ్ళే ముందు ఈ ఎగ్జిట్లో ఇది భలే నచ్చింది నాకు. ఇవి చూపిస్తా, ఇవి చూపినా నాన్న ఒకసారి. ఇవి ఎలా ఉన్నాయో చూడుకోతా, చూడు అసలు ఎలా ఉన్నాయో. ఏదే ఒరిగిడ్డే, మరి నీ ఒరిగిడ్డు కూడా పెట్టారు. మన ఒరిగిడ్డే ఈ షూలు కావాలా? తీసుకో, నీ అంత ఉన్నాయి. రోజా చెట్లు అయ్యి, రోజా చెట్లు అల్లిచ్చారు చూడండి. సో ఎగ్జిట్కి వెళ్తున్నాం. ఫ్లవర్స్ ఉంటే ఉంటది వ్యూ, వస్తాయి ఫ్లవర్స్, దానికే సెట్ చేస్తున్నారు. షూ మనకి కాదు బుజ్జి, ఏ బొమ్మలు. ఇందాక అక్క నిలబడి చూడు అక్కడ, ఆ అక్క ఈ షూ అయ్యి తెలుసా అక్కడ. యా అదే ఎగ్జిట్ అయ్యేటప్పుడే ఫ్లవర్ కింద పడింది ఒకటి, అది ఎవరిదో అని భయపడ్డా నేను, మనల్ని తిడతారని. చెట్టు చూడండి, చూసి షన్ను షేక్ అయిపోయినాం. ఈ చెట్టు నిండా ఫ్లవర్సే, ఈ చెట్టు అంతా అదే ఫ్లవర్. ఈ చెట్టు ఒకటి ఉంటే ఇల్లంతా అందమే. చూడండి చిన్న చెట్టే, అన్ని ఫ్లవర్సే. చూడండి ఎండిపోయిన ఫ్లవర్ చూడండి ఎట్టుందో. ఇక్కడ ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తానని కనుక్కోమని చెప్పిన, లోపలికి కూడా రావాలి మాకు ఫోటో తీయాలని. ఈ ప్లేస్ ఏం పెద్ద బాగాలేదు, ఇక్కడ తీస్తానని. ఇక్కడ మేము ఫొటోస్ దిగాము, ఆ అమ్మాయి తీసింది. తర్వాత లోపలికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి అవన్నీ. సో అవి ఫొటోస్ అంత క్లారిటీగా రావట్లేదు. ఆల్మోస్ట్ 3000 రూపీస్ స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాము. అవి చూపిస్తాను చూడండి. ఏమి లేదు దీంట్లో, కావాలా నిజంగా ఏడుస్తాను. ఏ కలర్ కావాలి చెప్పు, ఏ కలర్ పెట్టుకోదా? పట్టున్నాను లగేజ్లో, నువ్వు పట్టుకొని కూర్చుంటలే. ఇది తీసుకో, ఇది వైట్ వద్దు కదా. అటు సైడ్ ఎల్లో ఉంది, తీసుకో. ఎల్లో అయితే ఏ కలర్ కావాలి చెప్పు, ఆ పిల్లలు నచ్చింది. ఇటు సైడ్ రమ్, ఎటు తీసుకువెళ్తాడు. మళ్ళీ ఏడుస్తాను, అక్కడ క్యూ అయిపోయింది. ఏది కావాలమ్మా? రెడ్ది కావాలన్నా. అదే నాకు నచ్చలేదు బుజ్జి. ఇదే రాలే, ఎలిఫెంట్ ఏది రాలేదు. ఇది చూడు నాన్న, ఇది బాగుంది. ఇది క్యూట్ కదా బుజ్జి. ఇది కూడా ఓవరేనా 2000 ఇది కూడా. ఇదే బెటర్, కొంచెం పెద్దనే. అరే ఇది నచ్చింది అంటున్నా. అది అసలు బాగాలేదు, కలర్ బాగాలేదు నాన్న, వేరే కలర్ తీసుకున్నాను. వేరే కలర్ ఇది చూడు, హ్యాపీ చూడు. ఏం చేద్దాం, ఆ పిల్ల ఎంత 5 నిమిషాలు బయటికి వెళ్ళేదాకా, ఆ తర్వాత అదే కావాలా? ఇందాక వైట్ తీసుకుని తీసుకున్నాను, అట్లీస్ట్ ఇంట్లో పెట్టడానికైనా బాగుంటది. బాగాలేదు నాన్న, వైట్ తీసుకున్నా. తీసుకోవాలంట, మన ఆస్తులు అమ్ముకోవాలి. అది ఆస్తులు అమ్ముకోవాలా, లగేజ్ కూడా డబ్బులు తర్వాత లగేజ్ ఎవరు తీసుకెళ్తారు ఇక్కడి నుంచి. అది వైట్ కలర్ తీసుకోద్ది. సరే తీసుకోండి పద. థ్యాంక్ యూ చెప్పు. ఇవ్వండి నువ్వు పట్టుకుంటా ఫొటోస్. మా పాపకి ఈ 2 కావాలంటే, 2 ఒకే టైపు, వేరే వేరే కలర్ 2 కావాల్సింది అంట, వేరే తీసుకోదట. అన్నా ఇది తీసి ఇది పెట్టినాను. ఇది ఎలిఫెంట్ నాకు నచ్చింది. పెద్ద చూడు, బొమ్మల మధ్యలో బొమ్మ తీసుకెళ్ళాగా. ఎందుకు నాన్న ఎన్ని వేస్ట్, ఆడదో పెట్టదు. సో ఇది మన చైనా హాప్లో ఇది హాట్స్పాటా మనం తీసుకున్నది. ఏంటి మనం కుక్ చేసుకుని తిన్నాం చూసారు మన బ్లాగ్లో, అది కోల్డ్ టీ. అది బర్గర్సు, ఈ చికెన్ పీసెస్ అన్నీ కలిపి ఎంత అయిందంటే $37, 2200 సంథింగ్ ఇది పడింది. ఇవన్నీ వీటి కాస్ట్లు. చికెన్ బైట్స్ 6 వస్తాయి, $7. హాట్ చికెన్ బ్రెస్ట్ 11 వస్తాయి, $11. అదే బర్గర్స్ ఇవి. ఐస్ టీ $8, $4 మొన్న కూడా అక్కడ అంతే. ఇవి తినేసి అబ్జర్వేషన్ డెస్క్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఇది సూపర్ గ్రోవ్ టీ దగ్గరికి పాపకి ఇది ఇచ్చారు. ఇది ఇక్కడే ఉంది, మనం గార్డెన్స్ బై ద బేలోనే level 1కి వస్తే ఉంటుంది ఇక్కడ. బాగుంది. కానీ ఇది ఆర్డర్ చేసుకునే విధానమే మనమే ఆర్డర్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఈ సూపర్ గ్రోవ్ ట్రీస్ని చూడడం కోసం ఈ వాక్ వే ఉంది చూసారా, దాంట్లోకి ఎంట్రీ మనం తీసుకున్న దాంట్లోనే ఇది ఇంక్లూడ్ అయి ఉంది. ఈ దారి మీద నడుచుకుంటూ వెళ్తాం ఇలా. సో ఇక్కడ నుంచి దగ్గర నుంచి చూడొచ్చు. దాంతోపాటుగా మెరీనా బే శాండ్స్ హోటల్ ఉంది చూసారా, దానికి వ్యూ బాగుంటుంది దగ్గర నుంచి చూద్దాం. సో లిఫ్ట్ ఉంది,
లోపలికి వెళ్తే అర్థమవుతుంది. ఎస్ థ్యాంక్ యూ. ఇది మెరీనా బై శాండ్స్ హోటల్. మనం నిన్న తీసుకొని క్యాన్సిల్ అయింది కదా, డబ్బులు వేస్ట్ అయింది. ఇది పైన స్విమ్మింగ్ పూల్ అనమాట, పడవ లాంటిది. ఆ హోటల్లో ఒక రోజు స్టే 50,000 రూపీస్. 360 డిగ్రీస్ వ్యూ అనమాట ఇది మొత్తం సింగపూర్లో. ఒకసారి చూపిస్తాను, ఎంత బాగుంది, సూపర్. అసలు లోగు చూపిస్తా కదా, 360 డిగ్రీస్. ఎస్, సో ఇవన్నమాట సూపర్ గ్రోవ్ ట్రీస్ ఇవి. దీన్ని జూమ్ చేసి చూపిస్తామండి. మొత్తం చెట్లు మొక్కలు ఉంటాయి, హైట్ దాకా అల్లిచ్చుంటారు. నైట్ టైం షో వ్యూ కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయి నైట్ టైం. సో మేము అబ్జర్వేషన్ డెక్లోకి వచ్చాము. దీంట్లో ఏంటంటే రౌండ్ తిరుగుతూ ఈ మొత్తం చూస్తూ, చూడండి మొత్తం చూస్తూ అక్కడంతా తిరగచ్చు. మేము టూరిస్ట్ స్పాట్కి వచ్చినట్లేదా స్వామి, కూలి పనికి వచ్చినట్టే ఉంది. యాక్చువల్గా గార్డెన్స్ బై ద బే నుంచి సింగపూర్ ఫ్లైయర్కి పోవడానికి ఎంఆర్టీని తీసుకోమన్నారు. ఎందుకంటే అక్కడ క్యాబులు లేవు, గ్రాబ్స్. రోడ్డు కాదు కదా మెయిన్ రోడ్డుకి, ఆ గార్డెన్లోకి రావు. ఎంఆర్టీ నుంచి వెళ్ళమన్నారు. ఎంఆర్టీ ఎక్కడ ఉందంటే ఇలా చూపించారు. వస్తే దాదాపుగా 2-3 కిలోమీటర్స్ పాపను ఎత్తుకొని హైట్లో నడిచాము, డౌన్లో నడిచాము, కింద నడిచాము, పైన ఇన్ని నడిచి లాస్ట్కి వచ్చాము. ఇదైనా పోద్దో లేదు తెలీదు. సింగపూర్ వచ్చేవాళ్ళు చాలా నడవాల్సి వస్తుంది, దాన్ని మనసులో పెట్టుకుని రండి. ఏమైనా ఉండని ఎంత నడవాల్సిందే, చాలా నడవాలి. ఎందుకంటే దగ్గరే ఉన్నట్టే ఉంటాయి, అవి నడుచుకొని వెళ్ళాల్సింది చాలా దూరం ఉంటాయి. టూ మచ్ స్ట్రెస్, అసలు టూ మచ్ హీట్ ఉంటుంది. అందులో అజిత అంత ఏజ్ వాళ్ళని అసలు తీసుకురావద్దు కూడా, అజిత అంత ఏజ్, ఎందుకంటే ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది రోజు 10 కిలోమీటర్లు. ట్రాలర్ తెచ్చుకుంటే కొంచెం ఈజీ అవుతుందేమో, కానీ స్టెప్స్ ఉన్న దగ్గర కష్టం. స్మార్ట్ పెట్టుకోవాలి. మా ఆదికి చెమటలు చూడండి, స్నానం చేసినట్టు అయిపోయింది. 3-4 కిలోమీటర్లు నడిచేసరికి అందులో స్వెట్ ఎక్కువ ఇక్కడ. సో దానివల్ల పాపము షర్ట్ అని తడిసిపోయింది. అందులో అద్విత అసలు దిగట్లా, అది పెద్ద ప్రాబ్లం అయింది. దాంతోపాటుగా కవిత చెప్పులు దిగిపోయినాయి, అది చూపించాలి ఫస్ట్. కొత్త చెప్పులు, సో చెప్పులు వేసుకొని వస్తే ప్రాబ్లం. అది తెగిపోయిన చెప్పులతో నడుస్తుంది. శారీలోకి షూ వేసుకోలేము కదా అని ఇట్లా వేసుకున్నా. తెగిపోయిన చెప్పులతో నడుస్తుంది. షాపింగ్ మాల్ కూడా దగ్గర లేదు, చూస్తున్నాం. ఏమైనా కానీ మనకి తప్పనిసరి. పాప ఏమో బొమ్మ కొనుక్కున్నా అని చూపిస్తుంది. బొమ్మ ఇది పాపకి ఏమి చెమట్లేం పట్టలే, పీకుంది. ఇక్కడ కల్చర్ టూ గుడ్ అంతే. సో పాపతో ఉంది కాబట్టి కవిత కోసం ఆ అమ్మాయి కూర్చొని లేచి ఆ సీట్ ఇచ్చింది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు సింగపూర్ ఫ్లైయర్కి వెళ్ళాలంటే ప్రోమెనేడ్ ఆ స్టేషన్కి వెళ్ళాలి. సింగపూర్ ఎలా ఉండింది అని, ఇంకా 1900లో ఇలా ఉండింది సింగపూర్ ఒకప్పుడు ఎలా ఉండింది అనేది చూపిస్తుంది. భయం వేస్తుంది. ఇదేమో వెళ్ళొచ్చి వెళ్ళకూడదు కూడా తెలియదు, ఇట్లా వెళ్తాను. సో బాగుంది, అది తెలియదు కదా ఫిషెస్. సో ఇది ఒక రౌండ్ మొత్తం తిరగడానికి దీని లోపల పంపిస్తారు. 30 మినిట్స్ పట్టుద్ది. ఈ సింగపూర్ ఫ్లైయరు మస్ట్ అండ్ షుడ్ వెళ్ళండి. ఎందుకంటే ఎవరైతే మెరీనా బే శాండ్స్ హోటల్ని చూసారా, అబ్జర్వేటరీ డెస్క్ పైకి వెళ్ళి చూడలేకపోయి ఉంటే వెదర్ అనుకూలించక, ఇది ఎక్కితే చాలు 360 డిగ్రీస్ తిరుగుద్ది. 30 మినిట్స్ ఆల్మోస్ట్ మొత్తం సింగపూర్ అంతా ఇక్కడి నుంచి నీట్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూసినా ఒకటే, అబ్జర్వేటరీ డెస్క్ ఎక్కిన ఒకటే, సూపర్ గ్రో ట్రీ ఎక్కి చూసినా ఒకటే, మొత్తం సింగపూర్ అంతా చూడవచ్చు. ఈ 3 ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా ఒక చోటుకి వెళ్తే చాలు. సింగపూర్ ఫ్లైయర్లో ఉన్నాం. మొత్తం సింగపూర్ అంతా 360 డిగ్రీస్ వితిన్ 1 మినిట్లో చూపిస్తాను మీకు. ఈ క్యాప్సూల్లో ఉంటే మనం తిరుగుతూనే ఉంటుంది స్లోగా. 30 మినిట్స్కి ఒక రౌండ్ కంప్లీట్ అవుద్ది. ఒక్క రౌండ్కి మనం దిగిపోవాలి 30 మినిట్స్కి. ఇప్పుడు 360 డిగ్రీస్ మీకు ఒకసారి చూపించండి. ఇది ఒక సైడ్ మొత్తం సింగపూర్ కనపడుద్ది మీకు. ఇంకొక సైడ్ అంతా షిప్పులు, వాటరు,
అన్నీ ఉంటాయి చూడండి. ఎస్, ఇది ఇంకొక సైడ్ మొత్తం షిప్పులు. ఇది ఇందాక మనం వెళ్ళాం చూసారా, సూపర్ గ్రో టీసు గార్డెన్ బై ద బే. ఇది సూపర్ గ్రో ట్రీస్ మనం ఇందాక అబ్జర్వేటరీ బ్రిడ్జి మీద నడిచాం చూసారా, అది ఒక సైడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇందాక హోటల్ ఉంది చూసారా, మెరీనా బే శాండ్స్ హోటల్, లోపల పైన షిప్ షేప్లో ఉంటుంది, అది ఆ సైడు. ఈ సైడ్ అందరూ తెలిసిందే. ఇక్కడ ఇంకొక సైడ్ కూడా చూపిస్తా. ఈ సైడు మనం టాప్కి వెళ్ళినప్పుడు మాత్రం కనపడద్ది. టాప్కి వెళ్ళినప్పుడే ఈ సైడ్ మనం చూపించగలం. స్టిల్ ఇప్పుడు చూపిస్తాను. టాప్కి వెళ్తే బాగుంటుంది. సో ఈ సైడ్, ఈ ఒక్క సైడ్ మాత్రం లాస్ట్లో చూపిస్తాను. సో ఇంకొక సైడ్ ఇది ఫోర్త్, ఇది చూసావుతా ఫస్ట్ టైం కదా. ఈ రోడ్లు, ఈ హైవేలు, ఈ బ్రిడ్జ్లు కరెక్ట్గా కనపడేది ఇది ఒక్క ప్లేస్ నుంచే. ఎలా ఉంది చూడు రోడ్డు. కవిత స్వెట్ అయిపోయింది, మన అందరికి నలిగిపోయాము. చూడండి ఈ సైడ్ రోడ్డు, అదితా రోడ్లు చూద్దురా, రోడ్డు బండ్లు బస్ మొత్తం 4 సైడ్స్ చూపించా, 3 సైడ్స్ చూపించా, మొత్తం 4th సైడ్ లాస్ట్లో చూపించాలి. భయం ఎందుకు ఉందన్నా, ఏముంది, ఇది ప్రొటెక్షన్ ఉంది కదా, సో భయం ఏముండదు మనకి. నమ్మకం చాలా స్లో వెళ్తుంది కదా, ఫాస్ట్గా వెళ్తే ఎంత స్లో అసలు కదిలినట్టు కూడా చూడు. ఎందుకంటే ఇది ఎంత స్లో వెళ్తుందంటే మీకు ఎగ్జాంపుల్, ఇది తిరిగే టైంలోనే మనం లెక్కిస్తారు, ఆపేది కూడా లేదు, అదే టైంలో ఎక్కేస్తాం, అంత స్లో వెళ్తుంది. ఇది 30 minutes పడుతుంది చూడండి ఒక సర్కిల్కి. ఇందాక చెప్పిన టాప్ వ్యూ ఇదే. ఈ సైడ్ ఏమీ లేదు, అర్థం లేకుండా ఉండేటప్పుడు చూపిస్తున్నాను. కొంచెం సన్లైట్ రిఫ్లెక్షన్ ఉంది, అందుకని ఇక్కడ క్లారిటీ లేదు. ఇది తీసుకెళ్తుంది దాని లాంటి, ఈ రెండిట్లో ఒకటి ఇప్పుడు వేసుకున్న లాంటివి కదా ఇవి కూడా. సో చాలాసేపటి తర్వాత ఇక్కడికి వచ్చాము. సో యాక్చువల్గా ఆ మాల్ అయితే ఇదనమాట. ఇది ఎస్ ఏంది కదా. ఓకే యా 2 members వెయిట్ ఇక్కడ వెయిట్ చేయాలంట. అన్నీ వెయిటింగ్ ఇక్కడ. ఓపిక ఉండాలా, బాగా నడవాలా, అన్నీ చేస్తేనే, ఖర్చు పెడితే సరిపోదు. మా పాప డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నది, కవిత చెప్పులు కూడా కొనింది. ఏదో ఒకటి. ఎంత అయింది చెప్పులు అయ్యి? ఏం చూపి రిస్ట్ మీద అదే కట్టుకోవాలా. బిగ్ బస్, అది బిగ్ బాస్ కాదు. సో సింగపూర్ ఫ్లైయర్ నుంచి క్యాబ్ తీసుకుని వచ్చాము. క్యాబ్ వాడు ఇక్కడ దించకుండా వేరే చోట దించాడు ఎదవా, దానివల్ల మేము నడవాల్సి వచ్చింది. Tour guide for today. My name is Salam and my coach captain is Captain Lim. Okay, we are now leaving Suntec City. Our first itinerary will be Marina Barrage. Once we reach Marina Barrage, all of you. ఇప్పుడు క్లియర్గా చెప్తాను వినండి. ఇది వచ్చేసరికి హాప్ ఆన్ హాప్ బిగ్ బస్ టూర్ అంటారు దీన్ని. సో ఇదైనా తీసుకోండి, లేదా సింగపూర్ ఫ్లైయర్ అయినా తీసుకోండి, లేదా నేను ఇందాక వెళ్ళిన సూపర్ గ్రోవ్ ట్రీ అబ్జర్వేటరీ డెస్క్ అయినా తీసుకోండి, లేదా మెరీనా బే శాండ్స్ హోటల్ని చూసారా అబ్జర్వేటరీ డెస్క్, అది చూసుకున్నా కూడా టోటల్గా సిటీ వ్యూ వస్తుంది. వీటన్నిటికంటే కూడా ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను, ఈ బిగ్ బస్ టూర్ అనేది. సిటీ అంతా తిప్పి ఒక 3 hours ట్రిప్పు సిటీలో మెయిన్ పార్ట్స్కి తీసుకెళ్ళి దూరం నుంచి చూపిస్తారు. ప్లస్ నైట్ టైం సూపర్ గ్రోవ్ ట్రీ దగ్గర ఆ లైటింగ్ ఎఫెక్ట్స్తో ఆ లైటింగ్ షో ఉంది చూసారా, దాన్ని కూడా చూపిస్తారు. కానీ మనం 1/2 hour తిరిగిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎంత తిప్పినా సింగపూర్ ఆ దగ్గరలోనే అన్ని ప్లేసెస్ ఉంటాయి, దాని చుట్టే తిరుగుతుంటుంది బస్సు అనే ఫీలింగ్ అయితే అప్పుడే వస్తుంది. ఒక 15 kilometers 10 kilometers లోపలే మొత్తం తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కూడా. Marina Bay Sands Integrated Resort and Casino. సో ఇదే ఈ బిల్డింగు, ఇక్కడే మాల్, మొన్న పోయిన మాల్ మనం.
go down the escalator, you see the queue, go down, buy your tickets, you take the lift, you go to the top. Today is 7 సంవత్సరాలు పడ్డదంట 4th టవర్ కూడా రెడీ అవుతుందంట. day of work for all the office workers. ఇటు కూడా ప్లేస్ ఉంది, కుదిరితే 6ది 5ది 6ది కూడా పడొచ్చు అన్నట్టు అంటున్నాడు ఆయన గైడు. నేను చెప్పిన 4th టవర్ అని చెప్పింది ఈ హోటల్ గురించే. 3 టవర్స్ ఉంటాయి. 4th టవర్ కూడా 7 years పట్టుద్దంట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంట. దాని పక్కనే వాళ్ళదే ప్లేస్ ఉందంట. 5th టవర్ 6th టవర్ కూడా పడవచ్చు. అది ఇంకా పెంచుకుంటూ వెళ్తాడు, బిజినెస్ అవుతుంది, ఫేమస్ అయింది కదా ఆ హోటల్ అని చెప్తున్నాడు ఆయన. ఈ విజువల్స్ చూడండి, ఇది ఫస్ట్ స్టాపు మన బస్ టూర్లో. ఇది మెరీనా మరాన్స్ అంట. సింగపూర్కి వాటర్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా లేదు, విజువల్స్ మాత్రం చూపిస్తామండి. అది చూడండి ఎలా ఉందో, పైకి ఎక్కాల. కిడ్నీ వేసుకుని ఎక్కడ చాలా కష్టం ఉంది. ఎక్కితే అది ఫ్లైట్స్ గిట్స్ ఎగరేస్తున్నారు అందరూ, అది కూడా చూడొచ్చు. చాలు పైకి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు అనమాట. చూడండి ఎవరు కైట్ వాళ్ళు పట్టుకున్నారు, మనకు తెలియదు ఎక్కడ ఉన్నాయి కైట్స్. ఈవినింగ్ టైం వ్యూ. మా టీం ఇది ట్రిప్. Of course, it goes through a series of treatment and desalination before it goes into our tanks. సో అతను ఏం చెప్తున్నాడంటే సింగపూర్ వాటర్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందని చెప్తున్నాడు. ఇది వచ్చేసరికి మెరీనా బ్యారేజ్ అంట. మ్యారేజ్ కాదు, బ్యారేజ్. ఆ పక్క బ్యారేజ్కి ఆ సైడ్ ఉండేది సముద్రం అంట, ఈ సైడు రివర్. ఒకప్పుడు చాలా డర్టీగా ఉండేదంట ఈ రివర్. అలా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేశాడంటే ఇక్కడ బ్యారేజ్ కట్టి ఈ సైడు సాల్ట్ వాటర్ రాకుండా చేసి ఇక్కడ ఓన్లీ రెయిన్ వాటర్ వచ్చేలాగా చేసి ఈ వాటర్ సప్లై చేయడం స్టార్ట్ చేశారంట. అంతకుముందు మలేషియా నుంచి వాటర్ సప్లై చేసుకునే వాళ్ళంట. ఈ బ్యారేజ్ వల్ల వాటర్ వచ్చాయని చెప్తున్నాడు గైడ్. సో నైట్ వ్యూ. I will tell you about our public transport. In Singapore, we have 2 types of public transport. Apart from timing for you to go to the village mountain. The timings are 10 to చూడైతే అదిత గాలి వస్తుందా? government took over and converted it into a food court. So హెవీ ట్రాఫిక్ ఇక్కడ. ఫస్ట్ టైం ట్రాఫిక్ చూస్తున్నాం కదా, ట్రాఫిక్ జామ్. ఇంతవరకు ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వాల. ఈ సూపర్ గో ట్రీస్ మీద లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తుంటారు. సో క్లైమాక్స్లో అన్నీ ఆన్ చేస్తారు. ఇది ఒక 8 minutes ఉంటుంది. ఈ షోతో ఈ బిగ్ బాస్ ట్రిప్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇది ఒక 8 minutes ఉంటుంది. గుడ్, పర్లేదు, బాగానే ఉంటుంది చూడడానికి. ఫ్రీ కూడా, టికెట్ ఏం లేదు. అందరూ వెళ్ళేసి గార్డెన్లో చూసేసి మళ్ళీ వచ్చి బస్సు ఎక్కొచ్చు. స్టార్ట్ చేస్తాను కదా. అద్విత ఈరోజు హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో దిగింది. ఇప్పుడే హోటల్కి వచ్చాము, ఫుడ్ ఆర్డర్ పెట్టి ఇప్పుడే గ్రాబ్లో ఇంటికి వచ్చాము. గ్రాబ్ వచ్చేసరికి మెరీనా బే శాండ్స్ నుంచి, అదే గార్డెన్స్ బై ద బే నుంచి డైరెక్ట్గా మన బస్ ట్రిప్ ఎండ్ చేసాము. మమ్మల్ని మళ్ళీ వేరే చోట దింపుతారు, కానీ అక్కడి నుంచి మేము గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చాము. గ్రాబ్ వచ్చేసరికి $17 పడింది మనకి. సో ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టా. అది వచ్చే లోపల మనం ఇక్కడ level 6లో స్విమ్మింగ్ పూల్ ఉంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర పాప దిగింది. ఊరికే అట్లా